నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించదవు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. యెషయా 54:2-3 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 24th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. మీరంతా క్షేమంగా ఉండాలని, ఈరోజంతటి దేవుని సన్నిధి మీతో ఉండాలని, ఆత్మీయంగా బలపడాలని, ఆర్థికంగా ఎదగాలని, అన్ని విషయాల్లో దీవించబడాలని మనసారా కోరుకుంటూ మీకోసం ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్, పొరబంటున్నారు, నీ గుడారపు స్థలమును విశాలపరచుము. ఎస్, నీవు ఉన్న దానికంటే నెక్స్ట్ లెవెల్కి దేవుడిని లేవనెత్తునుగాక. అది నివసించేటువంటి గృహం కావచ్చు, చేసే జాబు కావచ్చు, చేసే ప్రయత్నం కావచ్చు, ఉద్యోగ వ్యాపారాలు కావచ్చు, అదేదైనా సరే నిరాటంకముగా వాటిని సాగనిమ్ము. నీ తాళ్లను పొడగ చేయుము. అంటే నువ్వు బ్రాడ్ మైండ్తో గ్రేట్ థింగ్స్ పెట్టుకో. దేవుడు అద్భుత రీతిలో నిన్ను కుడివైపునకు ఎడమవైపుకు నిన్ను ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. కుడివైపునకు ఎడమవైపునకు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నువ్వు ఉన్న చోట నుంచి కుడికి ఎడమకి వ్యాపించబోతున్నావు. నీ కుడి పక్కన ఇల్లు లేదా ఎడమ పక్కన ఇల్లు, ఎడమ సైడో అమ్మడానికి వస్తుంది. దేవుడు కొనే కృప నీకు ఇచ్చునుగాక. కుడి పక్కన పొలము, ఎడమ పక్కన పొలము, స్థలము అమ్మడానికి రావచ్చు. కొనే శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. అలాగే పరిచయం దేవుడు విస్తరింప చేయనుగాక. నీ ఆలోచనని బ్రాడ్ మైండ్ దేవుడు చేయనుగాక. నీ కుటుంబంలో కూడా సమాధానంతో దేవుడు నింపునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరు ఈ ఉదయకాలమది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అద్భుత రీతిలో దీవించండి, ఆశ్చర్యతలు దీవించండి. అయ్యా, నీ గుడారపు స్థలమును విశాలపరచమన్నావు. నీ నివాస స్థలంలో తెరలు నిరాటంగా సాగనేమన్నావు. నీ త్రాళ్లను పొడవు చేయమన్నావు. మా ఆలోచన బ్రాడ్ మైండ్ దయచేయండి. నేరుగా ఉండనివ్వద్దు. గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తావు. సమస్యల సాక్ష్యాలుగా మార్చేస్తావు. వ్యాధిని ఆరోగ్యంగా మార్చేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. దీర్ఘకాల వ్యాధిని కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. అయ్యా, చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగాన్ని ఇవ్వండి. చిన్న శాలరీ, తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి ఎక్కువ శాలరీతో జాబ్స్ రావాలా. ఎవరైతే లే ఆఫ్ వచ్చి ఇంటికాడ ఉన్నారో ఏస్తున్న వాళ్ళకి జాబ్స్ వచ్చును గాక. ఎవరైతే గృహాలు లేవు వాళ్ళకి గృహాలు ఇవ్వండి. ఎవరు గృహాలు ఉన్నాయో కుడివైపుకి ఎడమవైపుకి వ్యాపిస్తారన్నావు, వ్యాపింప చేయండి. కృపనండి. ఎవరు పాస్టర్స్, దైవజనులు నైనా ఈ ప్రేయర్లోకి వేస్తున్నారో వారి పరిచర్య కుడివైపుకి ఎడమవైపు వ్యాపించునుగాక. దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చునుగాక. ఈ పరిచర్యలో కూడా అలా వేల మంది నడిపించిన కృప చూపించండి. గొప్ప కార్యములు చేయండి. గొప్ప దీవెన ఇవ్వండి. అలాగే అద్భుత రీతిలో నీ దీవెనతో నింపండి. నీ సంతానం అన్ని జనములు దేశమును స్వాధీనపరుచుకుంటారు, పాడైన పట్టణాలను బాగు చేస్తారన్న ప్రభు కృప చూపించండి. ఇటు బిజినెస్ పరంగా ఇటు అన్నిట్లో దీవించి మా కుటుంబాలను దీవించండి. అద్భుత రీతిలో కృపనివ్వండి. పాడైపోయిన వాళ్ళు ఎవరు ఉండకూడదు నాయన. అందరూ బాగుపడిపోవాలా. అందరూ నాయన ఆత్మీయంగా లేవనెత్తబడాలా. పాపం నుంచి తిరిగి వచ్చేయాలా. చీకటి నుంచి తిరిగి వచ్చేయాలి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలా. ఈ కుటుంబం పాడుబడింది, ఈ గృహం పాడుబడింది అన్నట్టు ఉండకూడదు నాయన. అన్ని విషయాలు కృపనండి. అలాగే పాడుబడిపోయిన స్థలాలు కన్స్ట్రక్షన్ చేయకోకుండా ఏదైతే ఆగిపోయినాయో అవన్నీ తిరిగి స్టార్ట్ అవ్వాలా. నివాస స్థలముగా మారిపోవాలి. అద్భుతులు కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. పరిచయం దీవించండి. రోజు రోజుకి ఎస్టాబ్లిష్ చేయండి. నైనా వచ్చిన ప్రతి ఒక్కరిని స్థిరపరచండి. దీవెనివ్వండి. చిన్న బిడ్డల్ని, అవనస్తుని, పెద్దల్ని అందరిని దీవించండి. గర్భాలు ఇవ్వండి. గర్భిణీలు క్షేమ సుప్రసవాలని, పెళ్లి కానివ్వండి, పెళ్ళి అవ్వాలి. అయ్యా, వ్యాధులతో స్వస్థపరచండి. ఏస్తున్నామని ఇప్పుడు స్వస్థత విడుదల కలుగునుగా. సీజనల్ ఫీవర్స్ నుంచి, మరణకరణ వ్యాధుల నుంచి, దీర్ఘకాల వ్యాధి, షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, బీపీ, నైనా హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, నైనా బ్లడ్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ ప్రాబ్లం నుంచి విడిపించండి. సంపూర్ణమైన టీబీ నుంచి విడిపి స్వస్థపరచండి. వచ్చే సండే చేత మధ్య లాంటి వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. అద్భుత రీతిలో బ్లెస్ చేసి ఇప్పటి నుంచి అభిషేకం నింపి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ప్రతి ఒక్కరిని దీవెనతో నింపండి. సొంత గృహాలు ఇవ్వండి. ఇచ్చిన గృహాలు, కుటుంబాలు దీవెన దయచి విడిపోయిన కుటుంబాలు కట్టండి. సమాధానం ఇవ్వండి. చిన్న బిడ్డలను దీవించండి. అవినస్తులు ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ రాసిన బిడ్డను దీవించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డను కూడా తోడై ఉండండి. జాబ్స్ విషయాల్లో దీవెనివ్వండి. మంచి జాబ్స్ వచ్చినగాక. గ్రేట్ మిరాకిల్స్ చేయనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు సొంత గృహాలు అనేకులకు ఇవ్వబోతున్నారు. ఆమేన్.